హలో విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ఏమంటాం వర్కింగ్ మదర్స్కి కొంచెం టిప్స్. పిల్లలు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాల్సినవి పనులు రాత్రే చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. నేను వర్క్ చేసినప్పుడు అదే చేసేదాన్ని, మా మమ్మీ కూడా అట్లాగే చేసేది. ముందుగా ఏంటంటే రాత్రి పిల్లలని హోంవర్క్స్ అయిపోవడం ప్లస్ వాళ్ళు ఏమైనా టెస్ట్ ఏదైనా కూడా చదివించేదాన్ని రాత్రి కంప్లీట్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ రివైజ్ చేసుకోండి పొద్దున్న, ఓకేనా? ఇదొక ఫస్ట్ టిప్. సెకండ్, వాళ్ళకి మీరు డబ్బాల్లో ఏం పెట్టదలుచుకున్నారో అవి కట్ చేసేదైనా లేకపోతే దాని ఐటమ్స్ కావాల్సినవి కూడా రాత్రి ప్లాన్ చేసి క్వాంటిటీ వైజ్ కూడా అన్నీ రెడీగా పెట్టేసుకోండి. పొద్దున్న ఈజీ అయిపోతుంది. ఇది సెకండ్ టిప్. థర్డ్, వాళ్ళు పట్టుకెళ్ళే బాక్సెస్ అన్నీ కూడా మీ హస్బెండ్ది కూడా బాక్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా రాత్రి అని రెడీగా పెట్టేసుకోండి. బాటిల్స్ కూడా కడిగేసి పెట్టేసుకోండి. సో పొద్దున్న ఏంటంటే నీళ్ళు నింపడానికి ఈజీ అయిపోతుంది. ఇది థర్డ్ టిప్. ఫోర్త్, వాళ్ళ బట్టలు ఉంటాయి కదా స్కూల్ వారిని, మీ హస్బెండ్ కానీ ఏం చేస్తారంటే రాత్రే ఐరన్ చేసి దానికి తగిన టై, షూస్, సాక్స్ అన్నీ కూడా బ్యాగ్ కూడా సర్దేసి స్కూల్ బ్యాగ్ అన్నీ కూడా ఒక చోట పెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పొద్దున్న మనకి సగం పని తగ్గిపోతుంది, టైం సేవ్ అవుతుంది, ఓకేనా? తర్వాత పొద్దున్న పూట పిల్లల్ని లేపే ముందు మీరు అన్ని పనులు చేసేసుకుని అప్పుడు వాళ్ళని లేపండి. ఎందుకంటే ఇంకా ఈ బాధ్యతే ఉండదు. పొద్దున్న లేవగానే ముందు మీరు లేచేసి బాక్సులు సర్దేసి, బాటిల్స్ నింపేసి, బుట్టలు సర్ది, బ్యాగ్స్, బట్టల దగ్గర తీసిపెట్టి అన్నీ రెడీ పెట్టేసుకోండి. బాత్రూంలో గీజర్ ఆన్ చేసుకుని వాళ్ళ టూత్ బ్రష్లు అనేది కూడా చిన్నపిల్లలు అయితే. సో ఇట్లా ఏముందంటే మీకు వాళ్ళు లేచే టైంకి మీకు అన్నీ ఎక్కడికక్కడ రెడీగా ఉంటాయి. ఉట్టి మీరు వాళ్ళతో కూడా వెళ్ళి అవి చేయడం సరిపోతుంది. సో స్టార్టింగ్లో అంటే మీరు కూడా ఉన్నారంటే వాళ్ళు గబగబా చేసుకుంటారు. చిన్నపిల్లలు ఇంట్లో లేవగానే బద్ధకంగా ఉంటారు కదా. సో మీరు కొంచెం అన్నీ చేసుకున్నారు కాబట్టి కూల్గా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇలా చూడగా మంచి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు, ఓహో ఇట్లా చేయాలని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇబ్బంది అవుతుంది, కానీ ఈ ప్రాపర్ ప్లానింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఒత్తిడి తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది, సంతృప్తిగా పిల్లల్ని, హస్బెండ్ని ఆఫీస్కి పంపించడం వాళ్ళం అవుతుంది. సరేనా? ఏమో నాకు తోచింది కొంచెం జస్ట్ చెప్పాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, విజీ రెయిన్బో ఛానల్. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను మరి. సో ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, షేర్ అవ్వండి, ఓకే? నేను అట్లాగే చేసేదాన్ని. మరి ఉంటాను. విజయలక్ష్మి, బాయ్.